100% ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని నిమ్మల రామానాయుడు అన్నారు. పోలవరం విధ్వంసం చేసి నిర్వాసితులను నిర్లక్ష్యం చేసి డయాఫ్రమ్ వాల్ను ధ్వంసం చేసిన జగన్కు వైసీపీకి ఈ పార్టీ ప్రాజెక్టుపై మాట్లాడే అర్హత లేదని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ జనవరిలోనే డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతామని నిమ్మల తెలిపారు. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్కు పూర్తి చేసేలా పనిచేస్తున్నామని ఆయన తెలిపారు. నిర్వాసితులకు 2017లో 800 కోట్ల పరిహారం అందించిన చంద్రబాబేనని, మళ్ళీ ఇప్పుడు మరో 800 కోట్లకు పైగా నిధులు అందించింది కూడా చంద్రబాబేనని నిమ్మల రామానాయుడు తెలిపారు. గత వైసీపీ పాలన నిర్వాసితులకు ₹1 కూడా పరిహారం అందలేదని గుర్తు చేశారు. నిర్వాసితుల కాలనీల నిర్మాణం కూడా జరగలేదని ఆయన తెలిపారు. పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రాజీవ్ ప్రతాప్ రూడి గారి ఆయన సారథ్యంలో 30 మంది పార్లమెంట్ సభ్యులు, 20 లోక్సభ 10 రాజ్యసభ సభ్యులతో ఈరోజు స్టడీ టూర్ గా పోలవరం ప్రాజెక్టు విచ్చేసినప్పుడు వాళ్ళకి కూడా మన ప్రభుత్వం తరఫున ఇక్కడ స్వాగతం పలికి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించిన ఫీల్డ్ విజిట్, అదేవిధంగా ఆ యొక్క మెంబర్స్ తో ఒక రివ్యూ కూడా ఈరోజు పోలవరంలో నిర్వహించుకోవడం జరిగింది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క వాటర్ పాలసీస్ కి సంబంధించి ఇంకా ఎట్లా మనం ఇంప్రూవ్మెంట్స్ చేయాలి, ఈ రివర్స్ లింకింగ్ ఏదైతే ఉందో, ఎందుకంటే అక్కడ నరేంద్ర మోడీ గారు అదేవిధంగా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా కళ ఒకటే, ఈ దేశంలో ఉన్నటువంటి నదులు కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నదులను కానీ అనుసంధానం చేస్తే భవిష్యత్తులో 1-2 సంవత్సరాలు వర్షాలు సవ్యంగా పడకపోయినా కూడా వాటర్ మేనేజ్మెంట్ చేసేటువంటి అవకాశం ఉంటుందనేది ఏదైతే రివర్ లింకింగ్ ఏదైతే ఉందో, నదుల అనుసంధానం ఏదైతే ఉందో, మరి దాని మీద కూడా మరి స్టడీ చేయడం, అదేవిధంగా గ్రౌండ్ వాటర్ మనం ఇంకా ఎట్లా ఇంప్రూవ్ చేయాలి, ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఎట్లా మనం కంట్రోల్ చేయాలి, వీటికి బడ్జెట్ ఎలిగేషన్ ఎట్లా మనం చేయాలి, అదేవిధంగా ఏదైతే ఈ హైడ్రో పవర్, రూరల్ అండ్ అర్బన్ వాటర్ ఇంప్రూవ్మెంట్స్, ఇట్లా అనేకమైనటువంటి విషయాలు ఈ ప్రాజెక్టులతో పాటు కూడా మరి ఈ యొక్క స్టడీ టూర్ లో ఈ యొక్క కమిటీ అంతా కూడా మరి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఒక నివేదిక ఇవ్వబోతూ ఉన్నటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పార్లమెంట్